మోడీని సమర్థించేవారైనా వ్యతిరేకించేవారైనా, మోడీ విధానాల్ని అంగీకరించేవారైనా విమర్శించేవారైనా అందరూ ఒక్క విషయంలో మోడీ పట్ల ఏకాభిప్రాయం. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోనే కాదు, భారతదేశం జనాభాలో రెండవ పెద్ద దేశం కనుక ప్రపంచంలోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుల్లో మోడీ అగ్రగామి ఉంటాడు. ట్రంప్ ఇండియాకు వచ్చినప్పుడు పోటీ పడ్డాడు కూడా. ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కనుక మోడీకి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, కానీ వాస్తవానికి నాకే ఎక్కువ అని చెప్పి మోడీతో పోటీ కూడా పడ్డాడు ట్రంప్. మీరు మోడీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ చూడండి, యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, భారీగా అనూహ్యంగా కోట్లల్లో ఫాలోవర్స్ ఉంటారు. అలాగే ప్రజలతో చాలా కనెక్ట్ ఉన్నటువంటి నాయకుడిగా మోడీ ఎమర్జ్ అయ్యాడు. ఇవాళ మోడీ ఫ్యాక్టరీ బీజేపీకి 2024లో బాగా కలిసి వస్తున్న అంశం. లోక్నీతి CSDS వాళ్ళ పోల్ స్టడీ 2019లో దేశం మొత్తం మీద బీజేపీకి పడ్డ ఓట్లలో 1/3 మోడీని చూసి ఓటు వేశారు. బీజేపీకి ట్రెడిషనల్ ఓటర్స్ కాదు, ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఆలోచనలకు అట్రాక్ట్ అయ్యేసిన ఓటర్లు కూడా కాదు. ఇట్ వాజ్ ఎసెన్షియలీ మోడీత్వ. సో అందుకే మీరు మోడీని పర్సనల్గా టార్గెట్ చేసిన వాళ్ళకి కూడా రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోతున్నారు. కారణం ఏంటంటే మోడీకి ఉన్నటువంటి ఆ జనాకర్షణ, పర్సనల్ కిరిష్మా. మరి ఈ పర్సనల్ కిరిష్మా ఎలా వచ్చింది దేశం మొత్తం మీద? దీనికి కారణం ఏంటి? అఫ్కోర్స్ వెనక బీజేపీ ప్లాట్ఫాము, సంఘ్ పరివారు, హిందుత్వ ఐడియాలజీ ఇవన్నీ కూడా మోడీ కరిష్మాను పెంచిన మాట నిజం. కానీ ఇవి మాత్రమే మోడీ కరిష్మాకు కారణం కాదు. మోడీ కరిష్మాకు కారణము ఆయన పీపుల్ ఎంగేజ్మెంట్ విత్ పీపుల్. వాస్తవానికి ఇతర రాజకీయ పార్టీలకు నాయకులకు ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ పాలిటిక్స్, వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ పొలిటికల్ మొబిలైజేషన్. ఎప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్థుల నుంచి కూడా నేర్చుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులలో ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే నేర్చుకోవాలి. మహాభారత యుద్ధ కాలంలో చాలా సందర్భాలు ఈ డైలాగ్ ఉంటుంది. ప్రత్యర్థులైన వారు వీరులైతే వారి వీరత్వాన్ని గుర్తించాలి, అంగీకరించాలి అని చాలాసార్లు చెప్తూ ఉంటారు. అందువల్ల మిగతా పార్టీలకు కూడా మోడీ అనుసరించినటువంటి ఈ స్ట్రాటజీ చాలా ఆసక్తికరము. ఈవెన్ వారు కూడా ఫాలో అయితే సక్సెస్ కూడా అవుతుంది. ఏంటి మోడీ పాలిటిక్స్లో, మోడీ అడ్మినిస్ట్రేషన్లో జన్ భాగీదారీ అనే నినాదం, అంటే ప్రజల భాగస్వామ్యము అని. ఎలా చేశాడు ప్రజల భాగస్వామ్యము అంటే, మోడీకి బాగా సన్నిహితంగా ఉన్న ఒక నేత నాకు చెప్పాడు. సో ఆయన ఒక మీటింగ్లో కూర్చుంటే అసలు దాదాపు మాట్లాడాడట. మనకు బయట ఉండేటువంటి ఇమేజ్ ఏంటి, మోడీ బాగా పెద్ద అరేటర్ కనుక ఆయనే ఎక్కువ మాట్లాడతాను అనుకుంటాడు. మోడీతో చాలా క్లోజ్ మీటింగ్స్, అంటే 3-4 మాత్రమే ఉండే మీటింగ్లో కూడా ఉన్నవాళ్ళు ఒక మిత్రుడు చెప్పాడు, మోడీ స్వభావం ఏంటంటే ఆయన ఈజ్ ఎ వెరీ గుడ్ లిజనర్ అని. ఏమీ మాట్లాడాడు. అసలు ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి కూడా మనం చెప్తున్నది ఆయన అంగీకరిస్తున్నాడా, ఆయన రుచిస్తుందా, రుచించడం లేదా అనేది కూడా ఎవడో అర్థం చేసుకోలేడు. ఆయన పదం వాడాడు, స్టోనీ ఫేస్ అన్నాడు. అంటే అలాగే ఉండిపోతాడు. ఆయన చూస్తే అసలు అర్థమే కాదు నేను చెప్పింది ఆయన నచ్చిందా నచ్చలేదా అని. ఎందుకంటే నచ్చడము నచ్చలేదు అనేది ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో బయటపడితే చెప్పేటోడు ప్లేట్ పిరాయిస్తాడు. నాయకుడికి నచ్చేదే చెప్తాడు. అందువల్ల మోడీ వినేటప్పుడు చెప్పేవాడికి అసలు అంతుపడదట, ఈయనకు రుచించేస్తుందా రుచించడం లేదా అని. అందువల్ల వాడు టైలర్ మేడ్గా చెప్పలేడు. ఇక మోడీ గుడ్ లిజనర్ అని ఇది ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. కానీ 140 కోట్ల మంది భారతీయులు ఉన్న దేశంలో ఏం చేశాడు అంటే, ఆయన 2013లోనే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయ్యాడు. అయిన వెంటనే డిజిటల్ టెక్నాలజీస్ను అద్భుతంగా వాడుకున్నాడు. న్యూ పొలిటికల్ కమ్యూనికేషన్ మోడల్స్ను ఎఫెక్టివ్గా వాడాడు.
అప్పటి వరకు ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఏదో అమెరికన్ ఎలక్షన్స్లో ఈ ట్రెండ్ ఉండేది. అంటే సాంప్రదాయ భారత రాజకీయాలకు భిన్నంగా ఆయన డిజిటల్ టెక్నాలజీ వాడి ప్రజల నుంచి సూచనలు సలహాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీరు తాజాగా 2024 ఎన్నికలకు కూడా బీజేపీ మేనిఫెస్టోలో ఏమి చేర్చాలి అని ప్రజలను కోరాడు. తన డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా చెప్పమని నరేంద్ర మోడీ పిలిపించాడు. అందులో ఎన్ని మేనిఫెస్టోలో చేరుస్తారో చేర్చరో మనకు తెలియదు, మేనిఫెస్టోలో చేరిస్తే ఎన్ని అమలు చేస్తారో తెలియదు. కానీ కోట్లాది మంది ప్రజలకు ఒక భావన ఏంటి, ఈ మేనిఫెస్టో ఎవరో బీజేపీ నాయకుడు కూర్చొని రాయలేదు, మోడీ కూర్చొని రాయలేదు, ఇది మేము చెప్పింది మేనిఫెస్టో అయింది అని ప్రజలు ఫీల్ అవుతారు. అదొక పెద్ద అడ్వాంటేజ్. తర్వాత ప్రజల ఆలోచనలు అర్థమవుతాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు. చాలా సందర్భాల్లో ప్రజలు అనుకునేది మన రాజకీయ నాయకులు అనుకోరు. ఆ గ్యాప్ ఉంటుంది పొలిటికల్ లీడర్షిప్కు మాసెస్కు మధ్య. సో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది, కొత్త ఆలోచనలు, ఫ్రెష్ ఐడియాస్ వస్తాయి. మీరు ఒక ఏసీ వేసుకుని ఒక గదిలో కూర్చుంటే ఎయిర్ సర్క్యులేషన్ ఎలా ఉంటుంది, మీరు ఒక గ్రౌండ్లో కూర్చుంటే ఎయిర్ సర్క్యులేషన్ ఎలా ఉంటుంది, ఆ ఫ్రెష్ ఐడియా సర్క్యులేట్ అవుతుంది. అందుకే మోడీ తెలివిగా ఆలోచనలని ఎయిర్ కండిషన్ గదిలో కూర్చోడు, ఆలోచనలనే గ్రౌండ్లో కూర్చుంటాడు. కూర్చుంటే అన్ని వైపుల నుంచి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అందుకని డిజిటల్ టెక్నాలజీ వాడడం 2013లోనే మొదలుపెట్టాడు. ఇండియా 272+ అని ఒక పోర్టల్ లాంచ్ చేశాడు, India272.com అని. సో దాని నుంచి ఆయన ఫీడ్బ్యాక్ అడగడం మొదలుపెట్టాడు. సో మీరు ఎన్నికల ఒక్కటే విషయం ఫీడ్బ్యాక్ మరి మామూలు అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి ప్రతి సందర్భంలోనూ మన్ కీ బాత్ మాట్లాడాలన్నా, ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇవ్వాలన్నా, చివరకు ఈ India 272+ 2014లో ప్రైమ్ మినిస్టర్ అయ్యాక మైగవ్గా ఇది రూపాంతరం చెందింది. సో ఆ మైగవ్ ద్వారా అటు ప్రభుత్వము, పార్టీ, నాయకుడు ఈ 3 వైపుల నుంచి ఫీడ్బ్యాక్ అడగడం మొదలుపెట్టాడు. అది ప్రభుత్వం ఏ విధానాలు అనుసరించాలి, ఏ కార్యక్రమాలు చేపట్టాలి, అలాగే ఈ కార్యక్రమాల్లో వాలంటీర్లుగా చేరాలనుకునే వారిని ఎలా ఇన్వాల్వ్ చేయాలి, ఈవెన్ లోగోస్ ఎలా ఉండాలి, ఈవెన్ నినాదాలు, స్లోగన్స్ ఎలా ఇవ్వాలి, ట్యాగ్ లైన్స్ ఏమి ఇవ్వాలి. అందుకే మీరు గమనించండి, చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ 2019లో రఫేల్ కుంభకోణం ఉపయోగించుకొని ఒక పవర్ఫుల్ నరేటివ్ బిల్డ్ చేశారు. మామూలు నరేటివ్ కాదు అది, చౌకీదార్ చోర్ హై అని. దానికి కౌంటర్గా మైహూ చౌకీదార్ అని చెప్పి నరేంద్ర మోడీ చౌకీదార్ డ్రెస్ వేసుకొని తన సోషల్ మీడియా డీపీలన్నీ మార్చేసి నిజమే నేను చౌకీదార్ను, ప్రజల డబ్బుకు చౌకీదార్ను, ప్రజల ఇంట్రెస్ట్లకు చౌకీదార్ను అని మొదలుపెట్టాడు. అంటే ఒక అటాక్ను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. బహుశా ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం నుంచి ఎక్కడి నుంచో ఐడియా వచ్చి ఉంటుంది. సో అలా విస్తృతమైన ప్రజానీకము నుంచి విధానాలకు, నినాదాలకు, కార్యక్రమాలకు, ఉపన్యాసాలకు, ఇలా అన్ని అంశాల్లోనూ ప్రజలను ఆలోచనలు పంచుకోండి అని పిలిపియడం మొదలుపెట్టాడు. మీకు నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కూడా క్లిక్ కావడానికి కూడా కారణం అదే. మన్ కీ బాత్కు పెద్ద ఎత్తున జనం నుంచి ఇన్పుట్స్ వస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం చెప్తాను, జనం నుంచి లోకల్ ఐకాన్స్ ఎవరు, లోకల్గా స్థానికంగా ఉండే ప్రముఖులు ఎవరు, స్థానికంగా ఇన్నోవేటివ్గా జరుగుతున్న పనులేంటి, స్థానికంగా ఒక ప్రజలపైన ప్రభావం చూపిన అంశాలేంటి, స్థానిక కల్చరల్ ఎలిమెంట్స్ ఏంటి, స్థానిక పండుగలేంటి, ఇవన్నీ కూడా ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం, సిటిజన్ ఎంగేజ్మెంట్ అంటారు దీన్ని, పౌరులతో ఉన్న ఫీడ్బ్యాక్ మెకానిజం నుంచి మోడీ తెప్పించుకుంటున్నాడు. అందుకే మీరు గమనించండి, మన్ కీ బాత్లో ఎక్కడో మారుమూల, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో జరిగేవి కూడా, తెలంగాణలో జరిగేవి కూడా చెప్తూ ఉంటాడు. ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఒక సాధారణ ఎంటర్ప్రైజింగ్ ఉమెన్ చేసిన దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తాడు. లేదు ఎక్కడో స్థానిక కల్చర్లో ఉన్న ఒక అంశాన్ని ఉదాహరణగా చెప్తాడు. ఇవన్నీ నరేంద్ర మోడీ ఆఫీసే చేస్తుందని మనం అనుకుంటాం, కాదు. ఈ విస్తృతమైన ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా నిజమైన జన్ భాగీదారీ, ప్రజల భాగస్వామ్యాన్ని తన క్యాంపెయిన్లోకి తీసుకొచ్చాడు. అందులో మోడీ ఉపన్యాసాల్లో, మోడీ అనుసరించేటువంటి విధి విధానాల్లో, కార్యక్రమాల్లో, నినాదాల్లో, లోగోలలో, ట్యాగ్ లైన్లలో
ఆఖరికి ఆయన మంకీ బాత్లో అన్నింట్లో కూడా ప్రజల నుంచి వచ్చిన సలహాలు సూచనల్ని ఇంటగ్రేట్ చేయడం మొదలుపెట్టాడు. ఒక దశ వచ్చేవరకు ఏమైంది అంటే ప్రజల నుంచి వచ్చేవి చాలా ఎక్కువైపోయి హ్యూమన్గా అంటే కొంత ఆఫీసర్లు కూర్చొని లేదా నాయకులు కూర్చొని దాన్ని ఎనలైజ్ చేయడం కూడా కష్టమైపోయి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్స్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఆ సిటిజన్స్ పౌరుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను ఎనలైజ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా వాడుతున్నారట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించుకొని ఈ వస్తున్న ఫీడ్బ్యాక్ను ఎనలైజ్ చేయడం, ఎందుకంటే హ్యూమన్లీ నాట్ పాసిబుల్, ఆ స్థాయిలో ఫీడ్బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా 2013లో మొదలుపెట్టినప్పుడే ఈ డిజిటల్ మీడియాను ఉపయోగించుకొని డిజిటల్ టూల్స్ ఉపయోగించుకొని ఆ 2013లోనే వాలంటీర్స్ కూడా ఎన్రోల్ చేశారు. అంటే అప్పటి నుంచి ఇప్పటికీ కూడా బీజేపీ క్యాంపెయిన్కు మోడీ క్యాంపెయిన్కు ఫిజికల్గా కూడా ఒక నగరంలో ఎవరు వాలంటీర్గా పనిచేస్తారు, అలాంటి ఎవరు ఆన్లైన్లో క్యాంపెయిన్ చేస్తారు, ఇలా ఒక పెద్ద వాలంటరీ నెట్వర్క్ను కూడా నిర్మించుకోగలిగాడు. అది ఎలా ఉపయోగపడింది ఇప్పుడు అంటే మోడీ ఒక వీడియో పెడితే బీజేపీ ఒక వీడియో పెడితే అది కోట్ల సంఖ్యలో జనానికి చేరటానికి ఈ వాలంటరీ నెట్వర్క్ ఇవాళ ఉపయోగపడుతుంది. అంటే ఇది ఒకసారి నెట్వర్క్ బిల్డ్ అయి ఉన్నాక ఆటోమేటిక్గా ఫీడ్బ్యాక్ వస్తుంది, మళ్ళీ క్యాంపెయిన్ కూడా చేసుకోవచ్చు. అందువల్ల ఇది ఎలా జరిగింది? మరి డిజిటల్ టెక్నాలజీని మోడీ ఒక్కడే వాడుతున్నాడా, మిగతా వాళ్ళు వాడడం లేదా? అప్పుడు వాళ్ళు లేదంటే వాడారు. ఈవెన్ లేటెస్ట్గా కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎన్నికల నిధికి ఆన్లైన్ ద్వారా పిలిపించారు. అంటే ఆన్లైన్ ద్వారా దీన్నే క్రౌడ్ సోర్సింగ్ అంటారు. క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ మనీ, ఫండ్స్, క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ ఐడియాస్, క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ ఒపీనియన్స్. దీన్ని ఇలా ప్రజల నుంచి క్రౌడ్ సోర్సింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈవెన్ కొన్ని క్యాంపెయిన్లకు ఇప్పుడు స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్కు, అలాగే గివప్ గ్యాస్ సబ్సిడీలను ఎత్తివేయడము, వీటికి కూడా ఇదే డిజిటల్ క్రౌడ్ సోర్సింగ్ టూల్స్ను వ్యవస్థల్ని మోడీ ఎఫెక్టివ్గా ఉపయోగించుకున్నారు. అందువల్ల క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ ఐడియాస్ అనేది నరేంద్ర మోడీ ఎలక్షనీరింగ్లో కీలకం. మిగతా పార్టీలు చేసినా వాళ్ళు డిజిటల్ మీడియాను ప్రాపగండాకు వాడుకున్నారు. అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది ప్రజలకు చెప్పడానికి వాడుకున్నారు తప్ప ప్రజల నుంచి వినటానికి వాడుకోలే. అక్కడ ప్రధానంగా మోడీ ప్రత్యర్థులను దెబ్బతీయగలిగాడు. మోడీ తాను చెప్పదలుచుకున్నది ఇదే టూల్స్ వాడాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల నుంచి వినడం మొదలుపెట్టాడు ఐడియాస్ను. ఆ డిజిటల్ క్రౌడ్ సోర్సింగ్ టూల్స్ ద్వారా ప్రజల భావాలని, ప్రజల మనోభావాల్ని, ప్రజల నాడిని, పబ్లిక్ పల్స్ను పట్టుకోగలిగాడు. అందుకే మోడీ అంత పాపులర్ కాగలిగాడంటే 10 ఏళ్ల తర్వాత మూడోసారి కూడా ముచ్చటగా హ్యాట్రిక్ సిద్ధమవుతున్నాడంటే ఏదో మత ఉన్మాదం వలన అయిండు, ఫ్రింజ్ ఎలిమెంట్స్ వలన అయిండు అని అనుకుంటే అది పొరపాటుది. సో మోడీ ఎలక్షనీరింగ్లో, మోడీ పొలిటికల్ ఆర్గనైజేషన్లో చాలా ఎఫెక్టివ్గా ఈ వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఇది చెబితే మోడీని మెచ్చుకుంటున్నారంటారు. మంచిని ఎక్కడున్నా, బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడున్నా మెచ్చుకోవాలి. ఇది మంచిగా చెడని అనడం లేదు, బట్ ఇట్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ కదా. సో పాలిటిక్స్లో, ఎలక్షనీరింగ్లో ఇట్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. సో బెస్ట్ ప్రాక్టీస్ ఎవరు చేసినా, ఎక్కడ చేసినా దాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇతరులకు కూడా చేయొచ్చు, దానికి ఎవరు అభ్యంతరం చెప్తారు? ఇప్పుడు మీరు గమనించండి, ఉన్నంతలో కేటీఆర్ క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ ఐడియా చేస్తాడో లేదో తెలియదు, కానీ చాలా ఇంటరాక్టివ్గా చాలా సందర్భాల్లో వ్యవహరించాడు. అంటే ఆస్క్ కేటీఆర్ అని ఇలాంటివి. ఫలితంగా మీరు గమనించండి, హైదరాబాద్ లాంటి నగరంలో కంపారిటివ్లీ బీఆర్ఎస్కు బెటర్ రిజల్ట్ వచ్చింది. కానీ ఆ పని కేసీఆర్ చేయలే. కేసీఆర్ మీద కంప్లైంట్ అదే కదా, ఆయన వినలేదు మాది, ఆయన ఎవరికి మాట వినడు అనేదే ఆఖరికి ఆ పార్టీని దెబ్బతీయడానికి కారణమైంది. అందువల్ల ఎవరికైనా ప్రజలను వింటే ప్రజలే అద్భుతమైన ఐడియాస్, ఆలోచనలు ఇస్తారు. నేను ఎడిటర్గా ఒక న్యూస్ పేపర్కి ఉన్నప్పుడు క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ న్యూస్ ఐడియాస్ అనేవాడిని. అంటే నాకున్న ఇమేజ్ని ఉపయోగించుకొని, నాకున్న సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉపయోగించుకొని ఏ గ్రామంలో ఏది జరిగితే ఆ వార్త తెప్పించేవాడిని. నేను చాలా చిన్న ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎడిటర్గా ఉన్నాను. ప్రముఖ న్యూస్ పేపర్లు కూడా కవర్ చేయని న్యూస్ మేము కవర్ చేసేవాళ్ళం.
ఈవెన్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్ కూడా కవర్ చేయని న్యూస్ కవర్ చేసేవాళ్ళం. ఖమ్మం జిల్లాలో ఒక బోరు బావిలో బిందె పట్టుకొని ఒక గిరిజన స్త్రీ నీళ్ళ కొరకు దిగిన ఫోటోను న్యూస్ను కవర్ చేశాం. నారాయణ ఖేడ్లో ఒక గిరిజన మహిళ తన నీళ్లు లేక ఒక మంచం మీద కూర్చొని బిడ్డకు స్నానం పోస్తూ కింద బకెట్ పెట్టి ఆ నీళ్లను మళ్ళీ పట్టుకొని వాటిని బట్టలు ఉతికిన వార్త కవర్ చేశాం. దీన్ని నారాయణ ఖేడ్ బహిరంగ సభకు వెళ్ళినప్పుడు కేసీఆర్ ఈ వార్తను కోట్ చేస్తూ నారాయణ ఖేడ్ ప్రజల పాదాలను నదీ జలాలతో తడుస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. ఆ న్యూస్ను కోట్ చేశాడు. ఇలా అనేక వార్తలు ఎవ్వరూ కవర్ చేయండి చేసేవాళ్ళం. మిగతా ఎడిటోరియల్ రూమ్లో చర్చ జరిగేది. ఏంటి అది ఆ చిన్న పత్రిక తేయగలిగింది, మీరెందుకు తేయలేకపోయారని మా బ్యూరో వాళ్ళు అడిగేవాళ్ళు. అప్పుడు ఆ బ్యూరో వాళ్ళు చెప్పారు, ఇదంతా బ్యూరో కాదు, ఆ నాగేశ్వర్ సార్ ఎడిటర్ పని ఇది అని. ఎందుకంటే క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ ఐడియాస్ ఏ మూలన ఏ గ్రామాన నేను తెలిసిన నన్ను అభిమానించేవారు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి ఊర్లో ఉంటారు. ఆ స్థాయికి రీచ్ అయిపోయాం కనుక వారు ఆ ఐడియా మా గ్రామంలో ఇది ఉంది అని. ఎక్కడో ఆదిలాబాద్లోని మారుమూల ప్రాంతాల్లో బ్రిడ్జ్ సగం కట్టి 10 ఏళ్ళుగా అది నిర్మాణం కాక జనం ఇబ్బందులు పడుతున్న వార్త కవర్ చేశాం. మాకు ఎక్కడ న్యూస్ రిపోర్టర్లు లేరు, అయినా కవర్ చేశాం. కారణం ఏంటంటే క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ న్యూస్ ఐడియాస్. ప్రజలే వార్తలు ఇచ్చేవారు, తర్వాత మేము దానికి వెరిఫై చేసుకునే వాళ్ళం అది నిజమేనా అని. బహుశా మోడీ కూడా అదే చేస్తాడు. అంటే మొదలు క్రౌడ్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది కాదా అవునా అనేది పార్టీ ద్వారా, ఆ సంఘ్ పరివార్ ద్వారా, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా దాన్ని వెరిఫై చేసుకొని క్యూరేట్ చేసుకొని దాన్ని తనకు ఉపయోగించుకుంటున్నాడు. అందువల్ల ఈ డిజిటల్ క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ ఐడియాస్ అనేది మోడీ విజయ గాథలో ఒక కీలక అంశం.